ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సుమన్ టీవీకి స్వాగతం. నవంబర్ నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందించబోతుంది, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం వీటన్నిటిలోని ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి, మనకు కొన్ని విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసే ముందు ఈ ద్వాదశ రాశుల వారికి నవగ్రహాలు స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అంటే 1 నవంబర్ 2023 నుంచి 30 నవంబర్ 2023 వరకు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మరియు బుధుడు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మనకి మేషరాశిలో సింగిల్గా ఉన్నారు. రాహుతో కలయిక విడిపోయిందండి, కాబట్టి గురు చండాలయం కూడా వెళ్ళిపోయింది, కాబట్టి మేషరాశిలో విడిగా గురువు ఉన్నారు. అలాగే శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే మనకి రాహు వచ్చేసి మీన రాశిలో ప్రవేశించాడు ప్రస్తుతం. ఏడార్థం పాటు అంటే 1.5 year పాటు మీన రాశిలో ఉంటారు. అలాగే మనకి కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు. కన్యారాశిలో కేతు ఏడార్థం పాటు ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చి మనకి అదే కన్యారాశిలో ఉన్నారు, నీచ స్థానంలో ఉన్నారు. గురుగారు, మరి తులారాశి వారికి గ్రహాలు ఏ రకంగా అనుకూలిస్తున్నాయి? తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి తులారాశిలోకి వస్తుంది. తులారాశి వారికి అత్యద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే తులారాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం అయిన శని పంచమ స్థానంలో స్వస్థానంలో కుంభరాశిలో ఉండి శశయోగం అనేది ఏర్పడింది. అలాగే గురుబలం తీసుకుంటే మనం ఇందాక కూడా చెప్పుకున్నట్టు 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉన్నప్పుడు ఏడాది కాలం పాటు మనకి దైవబలం ఉన్నట్టు, గురుబలం ఉన్నట్టు. సో ఇప్పుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. అదే మనం ఏప్రిల్ నుంచి సప్తమంలోనే ఉన్నాడు కదా అని అనొచ్చు. ఏప్రిల్ నుంచి సప్తమంలో ఉన్నాడు, రాహుతో కలిసి గురు చండాలయోగం ఏర్పడింది కాబట్టి సరైన మనకి గురుబలాన్ని ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు మనకి నవంబర్ 1 నుంచి రాహు విడిపోయి మనకి అక్కడ మీనంలోకి వెళ్ళిపోయాడు. సో అలాగే కేతు కూడా ఇక్కడ తులారాశి నుంచి కన్యలోకి వెళ్ళిపోయాడు, కాబట్టి గురువు విడిగా ఉన్నాడు. సో దైవబలం అనేది 100% విడిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మేలు చేస్తాడు. సప్తమ స్థానం అంటే ముఖ్యంగా వివాహ స్థానం. సో ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారికి వివాహం అవుతుంది. అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి. వారు గట్టిగా ప్రయత్నిస్తే కనుక మంచి నేమ్ అండ్ ఫేమ్, అలాగే ఫారెన్ టూర్ విజిట్ అసైన్మెంట్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కాకుండా ముఖ్యంగా శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. అలాగే స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. అలాగే వ్యాపారస్తులకు మటు పట్టిందల్లా బంగారం, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళచ్చు. ఇది కాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, గృహిణులు కానీ, లేదా చిన్నపిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో ప్లస్ తులారాశి వారందరూ కూడా ఆరోగ్యం అత్యుత్తమంగా ఉంటుంది. స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన గత ఏడాది నుంచి ఏవైతే పడుతున్నారో అవన్నీ కూడా మన ఈ నవంబర్ 1 నుంచి తొలగిపోయండి. ఎందుకంటే రాశిలోనే కేతు ఉండడం చేత చంద్రుని కలిసి ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి అనవసరమైన భయాందోళన ఉండడం, చిక్కులు చికాకులు ఉండడం, ఆలోచన అధైర్యం ఉండడం ఇవన్నీ కూడా జరిగాయి. అవన్నీ కూడా నవంబర్ 1 తోటి తొలగిపోయే తులారాశి వారికి. ఎప్పుడైతే అదృష్టం 90% ఉందో, దైవబలం 90% ఉందో, మనకి మెయిన్గా ఇంకా అంతకన్నా అవసరం లేదు, ఇంకా హార్డ్ వర్క్ ఒక్కటి చేయాలి. చాలా రోజుల తర్వాత తులారాశి వారికి అన్ని రకాలుగా బాగుందని అంటే మన ఏప్రిల్ నుంచి బాగున్నా కూడా గురుచండాల మూలాన్ని కొంచెం బాగాలేదు. ప్రస్తుతం వీళ్ళు చూసుకుంటే ఒక 4-5 ఏళ్ల పాటు చాలా మంచి సమయం అని చెప్పుకోవాలి తులారాశి వారికి. ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు ఏదో ఒక నెల బాగుండకపోవడం, 2 నెలలు బాగుండకపోవడం కాదండి. మెయిన్గా చూడాల్సింది గురువు, శని, రాహు, కేతులు వాళ్ళందరూ చాలా బాగున్నారు. ఇక రాహు చూస్తే 6వ స్థానం, ఇందాక కూడా చెప్పుకున్నాం మనం 3, 6, 11 స్థానాల్లో రాహు కానీ కేతు కానీ ఉంటే కనుక ఏడార్థం పీరియడ్ బెస్ట్ పీరియడ్ అని. సో 6వ స్థానంలో మనకి రాహు ఉన్నారు, వ్యయ స్థానంలో కేతు ఉన్నాడు. వ్యయ స్థానంలో కేతు ఉండడం చేత ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు, దేవదర్శనం చేసుకుంటారు. అలాగే మనకి గురువు గారిని దర్శించుకోవడం జరుగుతుంది, గురువు గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అని కూడా జరుగుతాయి అన్నమాట. 6వ స్థానంలో రాహు ఉండడం చేత శత్రువులు నశిస్తారు, అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయండి. సో కొత్త అప్పులు చేయక్కర్లేదు. అలాగే 6వ స్థానం అనేది ఆరోగ్య స్థానం కాబట్టి ఆరోగ్య స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం చాలా బాగుంటుంది. గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది ఆరోగ్యం. అటు తులారాశి వరకు మటుకు నన్ను అడిగితే పట్టిందలా బంగారం అని చెప్పుకోవచ్చు. 12 రాశుల్లో 4 రాశులు చాలా బాగున్నాయి. అందులో సెకండ్ రాశి మనం తులారాశి అని చెప్పుకోవచ్చు.
కాబట్టి వీరికి ఇబ్బంది ఏమి ఉండదండి. సో విద్యార్థులకైతే సువర్ణావకాశం, అలాగే రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది, అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే క్రీడాకారులకి, అలాగే యూట్యూబ్ రంగం, మీడియా రంగం, పత్రికా రంగం, సినిమా రంగం వీరందరూ కూడా అత్యుత్తమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటి, సప్తమ స్థానం అనేది మామూలుగా భర్త లేదా భార్య అనుకున్నాం, అలాగే ఇమీడియట్ బాస్ అనుకున్నాం, అలాగే పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్. సో ఈ ఏడాదంతా కూడా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత చాలా బాగుంటుంది, ఎలాంటి మనస్పర్ధలు ఉండవు. అలాగే ఇమీడియట్ బాస్ తోటి కూడా చాలా బాగుంటుంది. బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్తో కూడా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఇది కాకుండా సప్తమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉంటారో, మామూలుగా జాతకరీత్యా లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉంటే కనుక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించడం, లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ కట్టించడం స్టార్ట్ చేయడం, లేదంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. సో అలా ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రస్తుతం గురువు సప్తమ స్థానంలో ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ లోపల ఈ గుడి కట్టించడం కానీ, టెంపుల్ కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ కట్టించడం కానీ, లేదంటే దానికి సహాయ సహకారాలు చేయడం కానీ ఖచ్చితంగా చేస్తారు. ఇంకా 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది సప్తమ స్థానంలో గురువు రావాలంటే. ఏడాదికి ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి గురువు మారుతారు. కాబట్టి మళ్ళీ అదే రాశికి రావాలంటే 12 ఏళ్ళు పడితే కానీ రాదు. కాబట్టి ఇప్పుడు సరైన సమయం అలాంటిది ఏదైనా చేయాలన్నా కూడా. కాబట్టి వీళ్ళకి పట్టిందలా బంగారం అని చెప్పుకోవచ్చు అండి. గురుగారు, మరి గురుస్థానం చాలా బాగుంది, కేతు రాహు స్థానాలు కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వీళ్ళ రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళు జాతకరీత్యా కూడా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి సో వాళ్ళకి ఏ రకంగా ఉండబోతుంది రాజకీయ పరంగా? నేను ముఖ్యంగా రవి, కుజుడు, శని ఈ 3 రాజకీయానికి చెప్పుకోవాలండి. సో రవి అనే గ్రహం నవంబర్ 15 తర్వాత నీచత్వం వెళ్ళిపోయి మనకి వృశ్చిక రాశిలోకి వస్తాడు. రవి చాలా బాగున్నాడు. రవి కుజుడితోనే కలిసి అక్కడ వృశ్చికంలో ఉంటాడు. కుజుడు స్వస్థానం అయింది కాబట్టి ఇంకా చాలా బాగున్నాడు. తులారాశికి యోగకారకుడు, అదృష్టకారకుడే శని, వాడు పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇంకా చాలా బాగున్నాడు. కాబట్టి తులారాశి వారు ఎవరైతే సరే 99% నెగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఈ నెల. తెలంగాణలో పోటీ చేసేవారు ఎవరైనా సరే. సో చిన్నవి ఏమైనా ఉంటే వాళ్ళ ఇండివిజువల్ జాతకరీత్యా వాళ్ళ రెమెడీస్ పాటిస్తే సరిపోద్దు, కానీ గోచారీత్యా మటుకు ఎవరు ఏం చేయగలదు. అత్యద్భుతంగా ఉంది. ఎందుకంటే అక్కడ కేతు మొన్నటిదాకా ఉన్నాడు, అక్టోబర్ 30 దాకా తులారాశిలో. సప్తమంలో రాహు ఉన్నాడు. ఇవి 2 కూడా ఇబ్బంది కలిగించేవే. అంటే అక్టోబర్ 30 దాకా టెన్షన్గానే ఉన్నారు చాలామంది. అంటే ఎవరైతే ఆశ ఇచ్చారో వాళ్ళకి టికెట్లు రావన్నట్టుగానే ఉన్నారు తులారాశి వారు కొంతమంది. కానీ ఈ నవంబర్ 1 నుంచి వాళ్ళకి ఖచ్చితంగా టికెట్లు వస్తాయి. అంటే రాహుకేతులు కూడా మారిపోయాయి కదా. అందుకే చెప్పాను, గ్రహణ సమయం కింద తీసుకోవాలన్నమాట తులారాశి వారు మొన్నటిదాకా. సో మనం ఎంత బెస్ట్ అయినా కూడా మీరు పెర్ఫామ్ చేయగలరో లేదో, మీరు నెగ్గగలరో లేదో, మీరు అందరినీ సమకూర్చగలరో లేదో అని డౌట్ ఉంటుంది మెయిన్ వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇబ్బంది తొలగిపోతుంది. కాబట్టి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా టికెట్లు వస్తాయి, నెగ్గేందుకు అవకాశాలు. ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇండివిజువల్గా హారోస్కోప్ వాడిది అపోజిషన్ వాడి కన్నా ఇంకొంచెం గట్టిగా ఎక్కువగా ఉంటే వాళ్ళు నెగ్గుతారు. వీళ్ళు ఒకవేళ అయ్యో మరి తులారాశి వాళ్ళు నెగ్గుతారు కదా, తులారాశి వాళ్ళు నెగ్గినా కూడా ఏదైనా ఒకవేళ ఓడిపోతాను కదా, అతి తక్కువ ఓట్లతో ఓడిపోవచ్చు తప్ప. మిగతావి అయితే ఇండివిజువల్ హారోస్కోప్ కూడా చూడాలి. గోచారీత్యా అయితే మటుకు చాలా బాగుంది తులారాశి వారికి. సో నెగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుంది? అలాగే వివాహ ప్రయత్నాలు చేసుకుంటే ఫలించే అవకాశం ఉందా? వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయండి. ఎందుకంటే సప్తమ స్థానమే వివాహ స్థానం. అలాంటి సప్తమ స్థానంలోనే దైవబలం, దైవానుగ్రహం, అలాగే గురువు అనే గ్రహం అక్కడ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా వివాహం అయితే అవుతుంది. అలాగే ఉద్యోగస్తుల గురించి అడిగారు. ఉద్యోగస్తులు కూడా ముఖ్యంగా శని చాలా బాగున్నాడు. కాబట్టి నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, అలాగే గట్టిగా ప్రయత్నిస్తానుగా ఇంకా మంచి జాబ్స్ రావడం, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వీళ్ళు ఏ దైవాన్ని ఆరాధించుకోవాలి, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? ప్రస్తుతం ఏంటంటే రాశిలోనే రవి నీచ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళతో ఈ నవంబర్ 17 దాకా వచ్చే ప్రతి ఆదివారం కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే రవి అంటే మనకి శివుడిని ఎక్కువగా ఆరాధించాలి. కాబట్టి ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం. అలాగే ప్రతిరోజు మటుకు నవంబర్ 17 దాకా ప్రతిరోజు శివుడి అష్టోత్తరం చదువుకోవడానికి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. గురుగారు, తులారాశి వారికి నవంబర్ మాసం అంతా ఎలా జరుగుతుంది, ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.